అభివృద్ధి చేద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులుగా మాగపు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూ 30% కమిటీలో అవకాశం కల్పించామన్నారు. ఎన్జీఓస్ నూతన భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తారని చెప్పారు. ఏపీ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ రోజు వరకు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. జిల్లాల విభజన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి, కాకినాడ జిల్లా ఒకటి, తూర్పుగోదావరి జిల్లా ఒకటి, 3 జిల్లాలుగా ఈ ఉమ్మడి జిల్లాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటి జిల్లా ఎలక్షన్ ఈ రోజు అమలాపురంలో జరిగింది. ఈ ఎలక్షన్ లో ఏకగ్రీవంగా మాధవరపు వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏపీ ఎన్జీఓ సంఘ పక్షాన మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారు నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘం ద్వారానే ఉద్యోగులందరికీ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించుకోవడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా మొట్టమొదటి జిల్లాగా అధ్యక్షుడిగా మాధవరపు వెంకటేశ్వరరావు, అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు గుత్తడి రామ్మోహన్ రావు. నేను ఈ రోజు వరకు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. జిల్లాల విభజన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి, కాకినాడ జిల్లా ఒకటి, తూర్పుగోదావరి జిల్లా ఒకటి, 3 జిల్లాలుగా ఈ ఉమ్మడి జిల్లాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటి జిల్లా ఎలక్షన్ ఈ రోజు అమలాపురంలో జరిగింది. ఈ ఎలక్షన్ లో ఏకగ్రీవంగా మాధవరపు వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఏపీ ఎన్జీఓ సంఘ పక్షాన మా రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారు నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘం ద్వారానే ఉద్యోగులందరికీ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించుకోవడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా మొట్టమొదటి జిల్లాగా అధ్యక్షుడిగా మాధవరపు వెంకటేశ్వరరావు, అదేవిధంగా నా పేరు మాధవరపు వెంకటేశ్వర్లు. నేను ఈరోజు 6 యూనిట్లు సభ్యుల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు అలాగే నాయకత్వం నన్ను బలపరిచి ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకందుకు వారందరికీ కూడా కోనసీమ జిల్లా ఉద్యోగుల పక్షాన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వం మాకు బాకీ ఉందో ఆ డిమాండ్స్ మీద మేము పెద్ద ఎత్తున సాగర్ గారి నాయకత్వంలో మేము పోరాట కార్యక్రమాలు వారు ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా మేము కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తామని, అలాగే సభ్యుల్ని ఉత్తేజపరిచి సంఘ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేలాగా యువతను ప్రేరేపించమని మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మాకు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యవర్గంలో కూడా 30% మేము యువకులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పిలుపుకు స్పందించి కోనసీమ జిల్లాని రాష్ట్రంలో నెంబర్ 1గా సాధించడంలో మేమంతా కృషి చేస్తామని, అలాగే యూనిట్లన్నీ కూడా జిల్లాని రాష్ట్రంలో ఏకైక నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మాధవరపు వెంకటేశ్వర.